గతంలో జరిగినటువంటి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే కీలక అధికారులను సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అంటే అప్పట్లో ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీషాతో పాటు ప్రస్తుతం ఏదైతే డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి చంద్రమౌళేశ్వర్ రెడ్డి, అంటే ఆయన అప్పుడు డిప్యూటీ కమిషనర్గా ఉన్నాడు, ప్రస్తుతం మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్గా చంద్రమౌళేశ్వర్ రెడ్డి పనిచేస్తున్నారు. అంటే ఈ ఇద్దరు అధికారులు పాత్ర కీలకంగా ఉన్నట్టయితే మాత్రం అటు కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీరితో పాటు ఏఆర్ఓగా ఉన్నటువంటి జయరాములు, అదేవిధంగా ఆయనకి అసిస్టెంట్గా ఉన్నటువంటి విజయ్ భాస్కర్, వీళ్ళిద్దరిపైన కూడా సస్పెన్షన్ వేటు వేసినటువంటి పరిస్థితి. అంటే 4 కీలక పదవుల్లో ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ చేయడం వెనుక అసలు అక్కడ జరిగినటువంటి వ్యవహారం ఎంత పెద్దదో ఊహించడానికే అతిశయోక్తి కాదు. అంటే 2021 జరిగినటువంటి ఉప ఎన్నికలకి సంబంధించి, అంటే అప్పుడున్నటువంటి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోయినటువంటి సందర్భంగా అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు మిగతా పార్టీలు కూడా చాలా కీలకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే వైసీపీ కావచ్చు, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పోటీకి దిగినటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఎలాగైనా సరే గెలవాలని చెప్పి అధికార పార్టీ ఇటు అధికారులను ఉపయోగించి దొంగ ఓట్లను సృష్టించారు. అప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గిరీష లాగిన్ ఐడి నుంచి దాదాపు 35,000 ఎపిక్ కార్డులను, అంటే దొంగ ఓట్లను సృష్టించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి జనం ద్వారా ఆ ఓట్లు వేయించారని చెప్పి అప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పట్టుకోవడం జరిగింది. ఆ వ్యవహారం చిలికి గాలివాన్లాగా మారింది. రోజుకో అధికారి సస్పెండ్ చేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. అయితే ప్రస్తుతం అప్పుడున్నటువంటి డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం 154 జీవోను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఆయన మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే చంద్రమౌళేశ్వర్ రెడ్డి పైన అనేక ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే అసెంబ్లీ నియోజకవర్గ ఏఆర్ఓగా నియమిస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మాత్రం దాన్ని అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఆయన ఎలక్టరల్ రిటర్నింగ్ ఆఫీసర్గా అనధికారికంగా ఆయన బాధ్యతలు నిర్వహించారని చెప్పి కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. అదే పని కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. అంటే ఆర్ఓగా ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ కమిషనర్ గిరీష లాగిన్ ఐడి నుంచి ఈయన అనధికారికంగా అనేక ఎపిక్ కార్డులు సృష్టించారు. ఈయన కింద ఉన్నటువంటి మరో కొంతమంది అధికారులు కూడా దానికి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ ద్వారానే దాదాపు భారీగా వేల సంఖ్యలో ఎపిక్ కార్డులు నమోదయ్యాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా స్పష్టంగా తెలిసాయి. అంటే సాధారణంగా ఒక ఓటరు చనిపోతే కానీ, లేదంటే ఆ ఒక చిరునామాలో లేనప్పటికీ, లేదంటే అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా కనీసం వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి, లేకపోతే అక్కడ ఆ ఓటుని రద్దు చేసుకొని లేదంటే ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళ చిరునామాతో లేకపోతే వాళ్ళ పేర్లతో వాళ్ళ తండ్రి పేర్లను మార్చి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి దాదాపు 35,000 ఎపిక్ కార్డులని సృష్టించారనేటువంటి ఆరోపణలు అప్పుడు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఆరోపణలకు సంబంధించినటువంటి నిజ నిర్ధారణలకు సంబంధించి బీజేపీ కూడా అటు కేంద్ర ఎన్నికల కమిషన్కి కొన్ని ఆధారాలతో పాటు సమర్పించడంతో దీనిపైన ఏదైతే ఈసీ సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి, ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే చాలా వేగవంతంగా విచారణ అయితే కొనసాగుతోంది. కాబట్టి ఏదో తూతూ మంత్రంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2 కంప్యూటర్ ఆపరేటర్ని సస్పెండ్ చేస్తూ వీళ్ళ ప్రమేయంతోనే ఇవన్నీ కూడా జరిగాయి అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. 2 కంప్యూటర్ ఆపరేటర్ని కూడా వాళ్ళు సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే ప్రతిపక్షాలు మాత్రం ఒకటే చెప్తోంది, ఒక కమిషనర్గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ లాగిన్ ఐడిని వీళ్ళు తస్కరించి ఎలా 35,000 దొంగ ఓట్లు సృష్టించారనేటువంటి క్వశ్చన్ అయితే వాళ్ళు వేయడం జరిగింది. దానికి సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే గతంలో జరిగినటువంటి తప్పులని పూర్తిగా దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ప్రస్తుతం ఉన్నటువంటి అధికార యంత్రాంగం చేస్తుంది. దానికి పూర్తిగా కూడా కొన్ని ఆధారాలు కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నటువంటి సమాచారం కావచ్చు, లేకపోతే ప్రస్తుతం బీజేపీ ఇచ్చినటువంటి ఆధారాలు కావచ్చు, దీని ఆధారంగా ప్రస్తుతం ఎంక్వైరీ అయితే మాత్రం చాలా ముమ్మరంగా జరుగుతోంది. ప్రస్తుతం ఏదైతే మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి చంద్రమౌళేశ్వర్ రెడ్డి పైన కూడా వేటు వేసినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎంతమంది అధికారులు దీని వెనక ఉన్నారనే దానిపైన కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ఇదైతే అధికారులు చేసినటువంటి పనులకి పక్కన పెడితే అధికారుల దగ్గర ఎవరు ఈ పనులు చేయించారనేటువంటి
ఇన్ఫర్మేషన్ మాత్రం లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సూత్రధారులు ఎవరు దీనికి? ఖచ్చితంగా దీని వెనక ఒక రాజకీయ హస్తం అయితే ఉంటుంది. అధికార పార్టీ నేతలు ఇవన్నీ చేయించారు అనేటువంటి ఆరోపణలు మాత్రం బాగా వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారం పక్కన పెడితే వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా ఇంకా అనేక దొంగ ఓట్లు కూడా తిరుపతిలో సృష్టించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బయటపెట్టడం జరిగింది. సో ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకెళ్తారన్న దానిపైన కూడా ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే అనేక పార్టీలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతోంది. అయితే దొంగ ఓట్లు అనేది చాప కింద నీరులా అనేక దొంగ ఓట్లను సృష్టించారు. దాన్ని వేల సంఖ్యలో కూడా ఇప్పటికే తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల్లో ఉన్నాయి. దాన్ని గుర్తించాలని చెప్పి కూడా అటు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఎలా వెళ్ళబోతుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి వ్యవహారమే ఇంకా రోజురోజుకి సంచలనంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే మరో అధికారులు కూడా దీని వెనక ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ అధికారుల ప్రమేయం కూడా ఉందని చెప్పి కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఎలా దారితీస్తుందో చూడాల్సి ఉంది. మొత్తానికి గతంలో జరిగినటువంటి లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించి దొంగ ఓట్ల వ్యవహారం చిలికి గాలివానలాగా మారుతోంది. అది దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా మారుతోంది. ఎందుకంటే తిరుపతి అంటేనే ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. ఇక్కడ గెలవాలనేటువంటి ఆర్భాటం కూడా అందరికీ ఉంటుంది కాబట్టి ఆ వ్యవహారంలోనే ఇలా అధికార పార్టీ నేతలే పక్కదారులు పట్టించి అధికారుల్ని వాడుకొని ఇలా దొంగ ఓట్లను సృష్టించారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి సందర్భంగా ప్రస్తుతం 4 కీలక అధికారులు అయితే సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. వ్యవహారం వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారో అసలు సూత్రధారులు ఎవరో కనిపెట్టే ప్రయత్నం మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తుందని చెప్పొచ్చు.